ఆరోగ్యం బాగాలేకపోయేసరికి వాళ్ళని చూసుకుంటూ వచ్చేస్తుంటే, ఏ నాన్న ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని చెప్పేసి అంటే, నేను దేవుని పని కోసం వెళ్తున్నాను బాబు, నేను వీలైనంత త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను, మీరు చక్కగా ఆడుకోండి బాబు, బువ్వ తినండి, అమ్మకి ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను బయలుదేరి రావడం అయితే జరిగింది. ఈరోజు ఇంత ఎమోషనల్గా మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పిల్లలు ఇబ్బంది పడుతుంటే ఏ కన్న తండ్రిని సరే చూసుకుంటూ ఉండలేడు. అది నాకు కూడా ఇబ్బందికరమైనటువంటి విషయమే. కానీ నా పిల్లల్ని, నా భార్యను నా దేవుని కంటే ఎక్కువగా నేను ప్రేమించకూడదు, నా దేవుని పరిచర్య కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అని నేను తెలుసుకున్నాను కనుక ఈరోజు అది కష్టమైనా సరే నా పిల్లల్ని విడిచిపెట్టి, నా భార్య బిడ్డలు విడిచిపెట్టి ఈ అడవి ప్రాంతాల్లోకి వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. మీ చేత అవమానించబడుతున్నాం, మీ చేత దెబ్బలు తినడానికి సిద్ధపడుతున్నాం, మీరు చంపేస్తామంటే చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాం. నాకు భార్య బిడ్డలు ఉన్నారు, మాకు బాధ్యతలు ఉన్నాయి, మాకు పనిపాట్లు ఉన్నాయి. అయినా సరే కానీ ఈరోజు ఇంత గట్టిగా సువార్త పరిచర్య మేము ఎందుకు చేస్తున్నామంటే, దేవుడు ఇచ్చినటువంటి దర్శనం అంత గొప్పది. ఇక్కడ ఆయన భూలోకానికి త్వరగా రాబోతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి దర్శన ప్రకారం ఆయన త్వరగా భూలోకానికి రాబోతున్నాడు కనుక నేను మండాలి, అనేకులను మండించాలి, నేను సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈ పరిచర్య భారంగా చేయడం అయితే జరుగుతుంది. అడవి ప్రాంతాల్లో మా కొరకు ప్రార్థించండి, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.